అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ఎర్రిస్వామి హైటెక్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై పోలీసులు స్పందించారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్తో ఫిర్యాదుతో వైసీపీ నేత ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కళ్యాణదుర్గానికి చెందిన ఎర్రిస్వామి తన బ్యాంకు ఖాతాలో 7 లక్షల కోట్లున్నాయని నమ్మబలికి హైటెక్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు విత్డ్రా చేసేందుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ అమాయకుల నుంచి సుమారు 3 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ దినపత్రికలో ఒక వ్యక్తికి కోట్ల రూపాయలు తన బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు, ఆ డబ్బులు డ్రా చేసేందుకోసం పట్టణంలోని కొందరిని సంప్రదించి మరికొంత డబ్బులు వాళ్ళు ఇస్తే తిరిగి వాళ్ళ డబ్బులంతా వడ్డీతో సహా చెల్లించేస్తాననేసి ప్రామిస్ చేసి చాలా మందిని సంప్రదించినట్లుగా వార్త ప్రచురితమైంది. ఆ వార్త మీద మేము కూడా ఇంటర్నల్ గా దర్యాప్తు మొదలుపెట్టినాం. ఏదైనా నిజానిజాలు తేలితే అట్టి వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇదివరకే ఎవరైనా ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఉండిన ఎడల మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే మేము దాన్ని కేసుగా రిజిస్టర్ చేసి దర్యాప్తు